దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం. ఇంకొక నూతన దినము, నూతన ఆశలు, నూతన జీవితము మన కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు అటువంటి అద్భుతమైన వాగ్దానము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమకి నిర్వచనము ఇక్కడ రాయబడుతుంది. పూర్తి వచనము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ప్రేమ అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. మళ్ళా చదువుతాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఇది స్టేట్మెంట్. అయితే ఈ స్టేట్మెంట్ దేనికి చెప్తున్నాడు? దీని వలన ప్రేమ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్రాణము పెట్టేది ప్రేమ, ప్రాణం తీసేది కాదు. రైట్. ఇక మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుమంటే నీ ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు అంటాడు కదా, ప్రాణ స్నేహితుడు ఎవరు? దావీదు, యోనాతాను. ప్రాణంగా ప్రేమించిన కుమారుడు కదా, పెనవేసుకుపోయిన బంధము. నిజంగా ఈ రోజున ప్రేమ అనేది ఇక్కడ ఒక నిర్వచనం నేను చదివాక అప్పుడు మనము వాక్య లోతుల్లోనికి వెళ్దాం. ప్రేమ అంటే మనం అనుకుంటాం మన మనోభావాలు, అంటే మన ఫీలింగ్స్, మనకి నచ్చింది ప్రేమ కదా. అయితే ఇది కేవలము మనోభావాల వల్లనే ప్రేమ అయితే, ఆయన ప్రేమ మనిషి రూపము దాల్చడము, అది ఏ విధంగా సాధ్యము? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాడు? మనము ఇంకా పాపులమై ఉంటుండగానే యేసు క్రీస్తు ప్రభుల వారు మన కోసము తన ప్రాణము పెట్టాడు. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఇవిగో నా గొర్రెలు నేను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును, వాటి కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అంటే ప్రాణము పెట్టేది ప్రేమ. ఇక్కడ ఇంకా లోతుగా వెళ్లే ముందు ఈ మధ్య 3 సంఘటనలు నన్ను బాగా ఆకర్షించినాయి. మొట్టమొదటిది ఏమిటంటే, చాలా బాగా నచ్చింది. BMW X1 కార్లో ఒక గొప్ప అడ్వకేట్, చాలా గొప్పవాడు. అంటే ఆ కారు ఖరీదు చాలా విలువైంది అనమాట. అయితే ఈ కీసర టోల్ గేట్ దగ్గర అతను టోల్ గేట్ కట్టడానికి టోల్ ఫీజు మాత్రం స్టాండ్ బైలో ఉన్నాడు అంతే. చాలా పెద్ద అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. అయితే ఈలోపు యాంటోనీ అనే సిమెంట్ లారీ డ్రైవరు ఆ ట్రక్ తను ఆ ట్రాక్ లోకి వెళ్ళబోయి ఈ ట్రాక్ లోకి తిప్పే లోపు డివైడర్ ని పైకి ఎక్కడం వల్ల అది ఓవర్ టర్న్ అయిపోయింది. అది ఓవర్లోడ్ ఉంది కనుక ఈ కారు మీద పడిపోయింది. ఇప్పుడు ఈ కారులో ఎంతమంది ఉన్నారో తెలీదు. చాలా ఖరీదైన కారు, అంటే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అనే కారు. ఈ హెవీ ట్యాంకర్ పడేటప్పటికి చాలా క్రెయిన్స్ తో తీశారు. అది 12వ తేదీ జరిగింది. ఏప్రిల్ 12. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే, ఆ ప్రాణము విలువ, ఆ కారు ఖరీదు ఆపలేకపోయింది. క్షణాల్లో ఆ ప్రాణము గాల్లో కలిసిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ 2వ సంఘటన. కోవిడ్ లో ఉన్నాం కనుక అరబ్ టైమ్స్ న్యూస్ చదువుతుంటే అక్కడ ఒక 9 years చిన్న పిల్లవాడు ఆ పారిస్ లో 24 అంటే 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, అంటే 24, ఇప్పుడు 26, ఇప్పుడు రీసెంట్లీ 2 సంవత్సరాలు ఎలా బ్రతుకున్నాడో తెలీదు. ఒక కారులో అతన్ని పెట్టేసి తన తండ్రి వెళ్ళిపోయాడు. అయితే వీరు ఆ న్యూస్ చూసినప్పుడు, నేను ఇది నిజమేనా అని రీసెర్చ్ చేస్తే అది నిజము అని ఛానల్స్లో ఉంది. ఎలా బ్రతుకున్నాడు? నడవలేక ఆ పిల్లోడు అస్సలు ఏ స్థితిలో కూడా లేక, ఏమిటి ఈ పిల్లోడు అని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి దొరికింది కారణాలు ఏంటంటే, నెంబర్ 1, ఈ బహుశా పిల్లోడు తండ్రి పెట్టేసి వెళ్ళిపోయాడు కార్లో, వ్యాన్లో. అయితే తన పార్ట్నర్, అంటే భార్య కాదు, అంటే పార్ట్నర్ కనుక ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. చెప్పింది తండ్రి, తను సైకియాట్రీ, గుర్తుపెట్టుకోండి సైకియాట్రీ, ఈ సబ్జెక్ట్ నేను డీల్ చేయబోతున్నాను, హాస్పిటల్లో పెట్టేస్తాననింది. అందుకని చెప్పి నేను వేరే దారి లేక ఇక్కడ దాచిపెట్టేసి నా దారి నేను చూసుకున్నాను. ఫైన్.
ఇక ఆ పిల్లోడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్ని చదివినప్పుడు వాళ్ళు క్లాసు మంచి జెమ్ పిల్లోడు, ఇటువంటి సైకియాట్రీ గుర్తుపెట్టుకోండి, లక్షణాలు లేవు అని స్టూడెంట్స్ అది జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎక్కడైనా జాయిన్ చేసేసాడేమో అనుకున్నాము. అప్పుడు పార్ట్నర్ ని పిలిస్తే ఆమె వేరే కథ చెప్పుకొచ్చింది. అప్పుడు ఈ పార్ట్నర్ ని అంటే ఫీమేల్ అంటే స్త్రీని తండ్రిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఆ పార్ట్నర్ కి పుట్టిన పిల్లల్ని కూడా హోమ్ కి పంపించేశారు. ఈ పిల్లోడిని మెడికల్ హాస్పిటల్లో పెట్టారు. కానీ ఇప్పుడు క్వశ్చన్, 2 సంవత్సరాలు ఆ పసిపిల్లవాడి ప్రాణము వేసిన కేకలు, పెట్టిన మొర్ర అసలు ఎలా బ్రతుకుంటాడో కూడా ఊహించలేక నేను షాక్కి గురయ్యాను. ఇక మూడవది నాకు నచ్చింది అలోక్ మౌర్య. ఈ అలోక్ మౌర్య మీరు ఇంటర్నెట్ లో చూస్తే కనబడుతుంది. అతని భార్య పేరు జ్యోతి. అయితే ఏమైంది, ఈమెని ఇతను బాగా కష్టపడి తనకి కలలకి ఊహకి ఒక అందనంత ఉన్నతముగా ఆమెను ప్రేమించి ఆమె కోసము తను లోన్ చేసి అది చేసి ఇది చేసి ఆమెని ఈ యొక్క సివిల్స్ రాయిపించి కలెక్టర్ గా ప్రమోట్ చేసి ఆమె కలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు జ్యోతి మౌర్య మీరు చూడగలుగుతారు. ఈ స్టోరీ చాలా వైరల్ అయిపోయింది ఇంటర్నెట్ అంతా. అయితే ఈమెకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అలోక్ ఇప్పుడు అలోక్ నార్మల్ ఎంప్లాయీ కనుక ఆమెకి నచ్చల. ఆమె ఎప్పుడైతే ఇతన్ని స్కిప్ అవాయిడ్ చేసేసిందో ఇప్పుడు ద రివెంజ్ ఆఫ్ అలోక్ మౌర్య. ఇప్పుడు ఈ అలోక్ మౌర్య ఏం చేయాలి, నడి రోడ్డులో వదిలేసి ఏ కలలు కని అంతా నేర్పించుకుని అందనంత ఊహనంత ఎదిగేటట్లు చేసి ఉన్నాడో తన కళ్ళ ముందే తన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇక నాకు తిరుగు లేదు అని స్టేటస్ ని చూసుకున్న ఆమె కోసము కూర్చొని ఏడవలా, కూర్చొని కుమిలిపోలా, కూర్చొని తాను ఏమి చేసుకోవాలా. అయితే ఒక గీతని చిన్న గీత చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. కష్టపడి రాత్రి పగళ్ళు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తను ఉత్తరప్రదేశ్ బీహార్కి చెందినవాడు రాసి సక్సెస్ అయ్యాడు అని చెప్పి అక్కడ వైరల్, కొంతమంది కాదు ఆ ఫోటో వైరల్ అయింది, దాంతో ఆమె దిగి వచ్చింది. మొత్తం ఇది ఇండియాలో సర్క్యులేట్ అయిపోయిన న్యూస్. అంటే నేను చెప్పాలనుకున్న ప్రాణం విలువ ఈ మూడింటిలో క్షణంలో ఇంత గొప్పవాడు ప్రాణము గాల్లో కలిసిపోయింది, గాల్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. రెండవది ఆ పసి పిల్లవాడు 2 సంవత్సరాలు వేసిన కేకలు ఆఖరికి సజీవంగా దేవుడు ఎందుకు ఉంచాడో తెలీదు. లోకం చూసి హ్యూమానిటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హ్యూమానిటీ, ఈ మానవ జాతి మీద ఈ సంబంధాల మీద చాలా నేనైతే ఇంకా షాక్ లో ఉన్నాను. ఇక మూడవది ఈ స్టోరీ లవ్ స్టోరీ. ఈ రోజున స్టేటస్ కోసమే బతుకుతున్న మనము ఈ వాక్యము ఇంకా లోతుగా వెళ్లే ముందు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ఏముంది, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ 1 John chapter 3 verse 16, దిస్ ఈజ్ హౌ వి నో వాట్ లవ్ ఈజ్. అసలు ప్రేమ అంటే ఏంటి అంటే శారీరక ఆకర్షణ, 4 రకాల మైండ్లు ఉంటాయి. వాట్ లవ్ ఈజ్ నెంబర్ 1 వెరీ సింపుల్, ఫిజికల్ మైండ్. ఈ ఫిజికల్ మైండ్ అంటే అర్థం ఏంటంటే నీ ఫిజికల్ బాడీలో ఎక్కడ ఏ దెబ్బ తగిలినా నీ మైండ్ వెంటనే సెన్స్ చేస్తుంది. షాక్ కొడితే వెంటనే వదిలేస్తుంది, హీట్ అయితే వెంటనే వదిలేస్తుంది. కనుక ఇది ఫిజికల్ మైండ్, నీ బాడీని ప్రొటెక్ట్ చేసేది. రెండవది ద మైండ్ ఆఫ్ మెంటల్ స్టేట్, అంటే మానసికంగా ఒక్క మాట అంటే చాలు నీకు గాయముకి ఉన్నంత నొప్పి దెబ్బ తగులుతూ ఉంటుంది. అంటే ఎంత బలంగా దెబ్బ తగులుతుంది అంటే దాన్ని నువ్వు తట్టుకోలేవు. కనుక అంటే 100 కాంప్లిమెంట్స్ కంటే ఒక్క కామెంట్ నేను కృంగదీస్తూ ఉంటుంది. భయంకరంగా నీవు పైన కింద అయిపోతూ ఉంటావు. ఇంకా ఎందుకు, నేను ఎన్నో మీటింగ్స్ చేశాను, అందరూ వచ్చి పలకరిస్తారు, ఒకడు మాత్రం మూతి ముట్టుకొని కూర్చుంటాడు, అక్కడే నువ్వు ఆగిపోతావు. అంతెందుకు, గాంధీ మొత్తం మన జాతిపిత, ప్రతి విషయంలో కూడా గాంధీ బొమ్మ ఉండకుండా 2000 రూపాయలు కూడా రాదు. కానీ గాడ్సే ఒక్కడు చంపేశాడు. అంటే 100 మంది స్నేహితుల కంటే ఒక్కడు చంపేస్తాడు, నీ ప్రాణాన్ని తీసేస్తాడు. అంటే నీ ప్రాణం అంటే ఏంటి? ఇక 2 అయిపోయింది. మూడవది సెంటిమెంటల్ మైండ్, ఇమోషనల్ మైండ్. ఈ ఇమోషనల్ మైండ్ నీ ఫీలింగ్స్ ఏం చెప్పడయ్యే వాక్యం నాకు తెలియదు, కానీ ఏం ఫీల్ అయ్యావు ఫీలింగ్ మాత్రం చెప్తా ఉంటాం, అది గోడలు దాటదు. ఇమోషనల్ మైండ్ అంటే నువ్వు ఇంకెప్పుడు కూడా ఎమోషనే, నీకేమి నచ్చింది, నీకేమి వచ్చింది, నీకేమి తెచ్చింది, నిన్నేమన్నారు. కనుక ఈ ఇమోషన్స్ తో మనం దేవుణ్ణి ఫైండ్ అవుట్ చేయడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుని విషయంలో మనము ప్రయత్నం చేస్తాం తప్ప ఏ రోజు కూడా ఈ ఇమోషన్స్ ని నువ్వు ఓవర్కమ్ చేసినప్పుడు, అంటే ఓవర్కమ్ అంటే అధిగమించినప్పుడు, కానీ కమ్ ఓవర్ నీవు దానికి నిలబడినప్పుడే దీన్ని అధిగమించగలవు. కనుక ఆ 4వది స్పిరిచువల్ స్టేట్.
అంటే ఆత్మీయ మనసు. ఈ ఆత్మ వికసించాలి అంటే ఈ 4 లక్షణాల గుండా నువ్వు రావాలి. ఇక సెకండ్ పాయింట్ సబ్జెక్ట్ ని నేర్పించడానికి నేను సిద్ధపడ్డాను ఈరోజు. ప్రాణము పెట్టెను యేసు ప్రభువు కాదండి, దానికి డీప్ మీనింగ్ ఉంది. అదే కదా ఇప్పుడు మైండ్కి చెప్తున్న డైలాగ్స్ కి నీకు నచ్చుతుంది, కానీ నీ మైండ్ కాదు దేవునికి కావాల్సింది. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో. అసలు ఆత్మ అంటే ఏంటో చెప్పనివ్వండి. ఇక ఇంకొక ఉన్నాయి మనలో ఉన్న ఫీలింగ్స్. 3 రకాల ఈ యొక్క మనస్సును కలిగి ఉంటాం. ఈ 3 రకాల మనస్సు ఏంటంటే, మొట్టమొదటిది సెన్సిటివ్ మనస్సు. చాలా సున్నితముగా మనల్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటూ ఉంటాం. ఎవరు ఏమన్నా కూడా మనల్ని అన్నట్టు, ఎవరు ఏం చేసినా కూడా మనం రెడీ టు ఫైట్. అంటే అర్థం ఏంటంటే ఎంతగా రెడీగా అయిపోతామంటే, అందువల్ల ఏమంటే మనకి మనమే చాలా మంచి వాళ్ళంగా బిల్డప్ చేస్తూ ఉంటాం. రెండవది సెంటిమెంటల్ మైండ్, లేకపోతే మనసు. ఈ సెంటిమెంట్స్ వల్ల మనము అన్ని కూడా మన మీద వేసుకుని, మనమే మోసేస్తున్నట్లు, మనమే చూసేస్తున్నట్లు, మనమే చెందేస్తున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇక మూడవది సెన్సిబుల్ మైండ్, అంటే సెన్సిబుల్ మనసు. ఈ మనస్సు ఏంటంటే ఆటికి పోటీకి తట్టుకుని తన ముందు వస్తున్న వాటిని దేన్ని తీసుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలివేయాలి, ఏది మేజరు, ఏది మైనరు. ఏ రోజునైతే నేను ఎవరినో నాకు తెలిసినప్పుడు, నా ఇష్టాలు, నా కష్టాలు నాకు తెలిసినప్పుడు, ఎవరో ఏదో అన్నారని అది నేను అయిపోను, ఎవరో ఏదో విన్నారని అది నాకు సంబంధించింది కాదు. మనల్ని మనము సరి అయిన మార్గంలో, నేను వెళుతున్న మార్గము కరెక్టా కాదా అని ఆచితూచి వెళ్ళే మార్గము. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నాను? ప్రాణము పెట్టెను ఇతరుల కొరకు ప్రాణం. ఈ ప్రాణంలో ఒక్క మాటలో మీరు తేల్చేశారు. ఏమున్నాయి మనం చూసినప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఏంటి అంటే, ఆ యొక్క ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, ఈ జీవన సంబంధమైన ఆ యొక్క దేనిలో, అంటే ఒక్క మాటలో ఇంగ్లీష్లో చెప్పాలంటే వరీస్ అని ఉన్నాయి, కేర్స్ అని ఉన్నాయి, కానీ యాంగ్జైటీ అంటే ప్రతిదీ ఒత్తిడి, ఓవర్ థింకింగ్. ఈ యాంగ్జైటీ అనేది ప్రతి రోగానికి మూల కారణము. ఈ బీపీ షుగర్లు కూడా ఈ యాంగ్జైటీకి, నీవు అత్యధికముగా ఆలోచించడం వల్ల నీ మైండ్ అది బాయిల్ అయిపోయి ఈ విధంగా, కనుక దేని విషయము విచారించుకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విచారము, ఆ చింత, ఆ బెంగ నిన్ను కృంగదీసేస్తుంది. ఇక రెండవది ద రిచెస్. ఎప్పుడు కూడా కువైట్లో ఎక్కువ నడిచేది వడి వ్యాపారము. ఈ ఒక్కసారి ధనం మీద నీవు వెళ్తే నీ మనసు అది రెక్కలు కట్టుకొని ఇంకా ధనము ఆ దాహం తీరదు. గుణాన్ని తాకటెట్టేస్తావు. భయంకరమైన పరిస్థితుల గుండా ఆ ధనము పిశాచి నిన్ను సర్వనాశనం చేసి నీ క్యారెక్టర్ని నాశనం చేస్తుంది. ఇంకా మూడవది ప్లెజర్స్, భోగాలు అని రాయబడింది తెలుగులో. ఈ ప్లెజర్స్ వల్ల నీవు ఈ లోక సంబంధమైన ఆ యొక్క క్షణిక, ఆ యొక్క అన్నీ ఉన్నాయి కదా. ప్లెజర్స్ అంటే మీకు తెలియదు ముందు ఇష్టాలు. ఒక సొలొమోన్ మహారాజు రాసిన ఒకటి చాలు, నా కన్నుకి ఇంపైనది అంతా కూడా నేను ఏది విడిచిపెట్టలా, నా కోసం ఎన్నో చేసుకున్నాను, కానీ ఏమంటాడు తెలుసా, వ్యర్థము ఒకడు గాలి కొరకై ప్రయాసపడుచున్నట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము అసలైన టాపిక్ లోనికి వెళ్తే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది? ఇక్కడ ఈ పదము గ్రీక్ లో రాయబడి ఉంది. సింపుల్ గా ఒకే ఒక్క మాటలో సుకే అంటే ప్రాణము, లైఫ్, ఇన్నర్ బీయింగ్, సోల్. అంటే ఆ యొక్క సోల్ ని యాక్చువల్ గా ఆదాముకి అవ్వని సోల్మేట్ గా చేశాడు. ప్రాణ ప్రియురాలుగా, నా ప్రాణ ప్రియుడు అన్న విధంగా చేశాడు, బీయింగ్ ఇన్ లైఫ్. అయితే ఇదే ఈ గ్రీకు పదానికి సుకు అంటే బ్రీత్, అంటే గాలి, ఆత్మ, ఓదడము, శ్వాస. కనుక ఈ పదాలు, భావాలు మనం చూసినప్పుడు దీని భావము ఏంటి? సుకు, సైకాలజీ. అందుకు అన్ని చెప్పుకొచ్చాను నేను. ఈ సైకాలజీ అంటే నీ ప్రాణమును గూర్చిన అధ్యయనము, నీ మనస్సుని గూర్చిన అధ్యయనము. ఎప్పుడైతే నీ మనస్సును బట్టి నీ ప్రాణము ఆధారపడి ఉంటుంది, ఆ ప్రాణంలో నీవు ఇచ్చే విలువలు, నీ బంధాలు, నీ ప్రేమలు, నీవు కోరుకునేది,
సమస్తము లోకాన్ని పెంటగా ఎంచుకున్నానంటూ గలతీ 2:20. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తు యేసే. అంటే ఆ ప్రేమకి నేను ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను అని చెబుతూ ఈ సైకో కోసము ఇలా చెబుతూ, మరి హెబ్రీయులో దీన్ని ఏమన్నారు? నెఫాష్ రువాచ్, ఆత్మ, చై అంటే ఇది అత్యధికంగా ఆత్మీయ. అంటే అర్థం ఇంత లోతైన వాక్యాలు ఈ రోజు చెప్పడానికి గల కారణం ఏంటి? అద్దామా అంటే ఆదాము, అద్దామా అంటే మట్టి, అయితే ఎదోమ్ అంటే ఎర్రని, ద సన్ ఆఫ్ రెడ్ ఎర్త్ అని ఇంగ్లీష్ లో రాశారు. ఎర్రని మట్టికి కుమారుడు. అంటే మట్టి నుంచి చేయబడ్డామా మనము? అవునేమో, కానీ దేవుని ప్రతిరూపంగా చేయబడి ఆయన మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నిత్యము ఆయన కోసము మహిమ కలిగి ఆయనే ప్రాణంగా బ్రతికి ఆయన కోసం ఫలించాలి అని, ఆయనని ప్రేమించాలి అని ఆయన ఇష్టపడ్డాడు. అటువంటి సుకుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కడపటి ఆదాముగా వచ్చి మన స్వరూపము దాల్చి మనలో ఉన్న ప్రతి ఒక్క భావోద్వేగాలని, మనోభావాలని ఆయన జయించి, ఇంత మంచి వాక్యం చెప్తున్నాం కదా, ఎందుకు షేర్ చేయట్లేదు? లైక్ అనే బటన్ ఎందుకు ప్రెస్ చేయట్లేదు? చేయండి అమ్మా, 10 మందికి పంపించండి. ఇది సబ్జెక్టు. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ లో నువ్వు ఉంటావో, దమ్ అంటే ఏంటి? రక్తం. ఈ రక్తము అనగా ప్రాణమునకు మూలము రక్తం. నీ రక్తంలో ఏమున్నాయి? ఈ లోకం చెప్తుంది నీ కులం ఉంది, నీ గోత్రం ఉంది, నీ ఇష్టం ఉంది, నీ రోగాలు ఉన్నాయి. కాదండి, దేవుని ప్రేమ ఆ రక్తాన్ని ధారపోసి నీ కోసం ప్రాణం పెట్టినన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి బలిని ఎందుకు కోరాడు? అసలు క్రొత్త నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే ఏంటి? ఎన్నిసార్లు నేను నేర్పిస్తున్నాను. నిర్గమకాండం 24:8 మోషే రక్తమును చేతగుచ్చుకుని నిబంధన గ్రంథమును చదివి, నిబంధన అంటే ఆ పాత నిబంధన గ్రంథము, రక్తము అంటే ఎద్దుల యొక్కయు గొర్రె, ద బ్లడ్ ఆఫ్ యానిమల్. ఎందుకు బలిని కోరాడు దేవుడు? ఆ బలి అంటే నేను పాపిని ఆ మేక మీద, గొర్రె మీద నా చేయి పెడితే నాకు బదులుగా అది గిలగిలగా కొట్టుకుంటూ ప్రాణం విడుస్తుంటే నా కోసము ఒక నిర్దోషమైన యానిమల్, మూగజీవి చనిపోతుంది అని మన మనస్సు మారుతాది. నువ్వు మారుతావు, నువ్వు బాగుపడతావు, నీ ప్రాణానికి విలువగా ప్రేమిస్తావు అని. కానీ మనిషి మారలేదండి. వాడికి అందులో ఆ రక్తంలో వాళ్ళ బిడ్డలు ఉన్నారు, ఆ రక్తంలో వాడి ఇష్టాలు ఉన్నాయి. అందుకే భ్రష్ట మనస్సుకి అప్పగిస్తాడు. దేవుని కంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమిస్తూ మళ్ళా నేను దేవుని బిడ్డనండి ఈ సోకులు చేయను కాదమ్మా. నీకు దేవుడు ఇచ్చిన జీవితాన్ని దేవుని కోసము ఎప్పుడైతే నువ్వు చింత కలిగి ఉంటావో, దేవుని చెంత ఉండడానికి ప్రయత్నిస్తావో, దేవునిగా ఘనపరచడానికి ఇష్టపడతావో, ఇక్కడ నన్ను చెప్పనియండి, అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నీ రక్తంలో ఉన్నదంతయో దేవునికి తెలీదా? ఆయన రక్తాన్ని ధారపోసాడు. నీ మనస్సులో ఉన్నదంతయో దేవునికి తెలీదా? ఆయన నీ మనస్సును ఎరిగినవాడు. నీ హృదయము ఒక గూఢమైన కపట కేంద్రం అని తెలియదా? యెషయా 1:11 నేను బలిని కోరుతున్నానా? నీ బలి నాకు కావాలా? హోషేయ 6:6 నేను బలిని కోరువాడును కాను, ఆదాము నిబంధన మీరాడు. ఇక చివరిగా ఆమోసు 5:21-24 మీ పండుగలు, మీ బలియాగాలు, మీ హోమాలు నాకు వద్దు, విరిగి నలిగిన హృదయాలు కావాలి. అందుకే కీర్తన 51:16 దావీదు చెప్పాడు, దేవా నీవు బలిని కోరువాడవు కదయా, విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలియాగాలయా. ఏ రోజునైతే దేవుని ప్రేమని నువ్వు గుర్తించగలుగుతావు, మనుష్యుల ప్రేమ, స్త్రీల ప్రేమ, అన్నింటినీ మించిన ప్రేమ, ఏ డబ్బు మీద ప్రేమ, ఏ మనుషుల మీద ప్రేమ, నీ దేవుడు నిన్ను ప్రేమించడానికి ప్రాణమే పెట్టిన ప్రేమకు మించిన ప్రేమ లేదని తెలుసుకోవడమే జీవిత నాటకం. అది అనుభవంతో నేను తెలుసుకొని అందరూ వదిలిపెట్టేశాక ఈ దావీల నటన, ఈ దావీల ప్రేమ అవసరం ఉన్నంత వరకే, అయినంత వరకే ప్రేమలు. ఒక్కసారి తేడాలవుతే విరిగి నలిగిన ఆత్మతును హృదయపూర్వక విరచన. సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పంపించండి. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగింది. ప్రాణం పెట్టావంటే ఎంత సింపుల్ గా చూస్తున్నావు. నీ సమస్తము ధారపోసావు.
మాలో ఏముందో వివరముగా నేర్పించి ఒక్కసారి వీరిని జ్ఞాపకం చేసుకోండి. వీరి పట్ల నీ కృపను వెల్లడించండి. నీ ప్రేమను వీరు తెలుసుకునేటట్లు చేయండి. సహాయం చేయండి. దయ చూపించండి. కనికరం చూపించండి. యేసు నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని